ఉపాధ్యాయులకి అలాగే ఈ స్టేజ్ని ఇంత అందంగా అలంకరించిన మన జూనియర్స్కి ఇంకా అలాగే చాలా మంది సీనియర్స్ నేను చూశాను. కాలేజ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ కాలేజ్ని తిట్టుకోవడం కానీ కాలేజ్ నాకేమిచ్చింది అని చెప్పుకోవడం కానీ నేను చాలాసార్లు విన్నాను. కానీ వాళ్ళకందరికీ నేనేం చెప్తానంటే, మీరు ఆ సెకండ్ ఆ మాట అనేదాన్ని సెకండ్ ఒకసారి నేను చెప్పే మాట ఆలోచన చేయండి. మీరు కాలేజ్కి ఇఫ్ నాట్ మదర్ తెరీసా కాలేజ్, మీరు వేరే కాలేజీకి చేరింటే ఇలాంటి ఆణిముత్యాలు మీకు పరిచయం అయ్యే వల్ల, ఇలాంటి ఫ్రెండ్స్ మీకు పరిచయం అయ్యే వల్ల ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఆ కాలేజీని తిట్టరు. ఎప్పుడు కాలేజ్ నాకేమిచ్చింది అనే బదులు కాలేజీకి మనమేమిచ్చాం అనేది గుర్తుపెట్టుకోండి. కాలేజీలో చాలా పనులు చేసాం, కొన్ని చెప్పుకుంటాం కొన్ని చెప్పుకోలేము. ఏదో వీడియో ఏదో చేసాం, అది దానికి సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మేము కావాలని చేయలేదు సార్, అదేదో కామెడీ అనుకున్నాము, అది పెద్ద మ్యాటర్ అవుతుందో తెలియదు. నేను ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్. ఇంగ్లీష్ రాలేదు నిజంగానే. అలాగే మన ఫన్నీ ఫ్రెండ్స్ ఛానల్ 10K దగ్గరలో ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఈ సపోర్ట్ ఇస్తున్నందుకు మాకు అండ్ నాకు మా టీంకి. అలాగే మాకు ఈసీ డిపార్ట్మెంట్లో కొంతమంది ఫ్యాకల్టీ సార్స్ ఉన్నారు, రాఘవేంద్ర సార్ లాంటి వాళ్ళు. సార్ గురించి మా డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మాట్లాడే దిష్టి తగ్గుతుంది, వద్దు వాళ్ళకి దిష్టి తగ్గడం నాకు ఇష్టం లేదు. అలాగే చెప్దాం అనుకున్నాను, ఏది గుర్తు రావట్లేదు, మర్చిపోయా. ఇక్కడ తెలియదు అంటే గుర్తురాదు. థ్యాంక్ యూ సార్. మర్చిపోయినా కాదు కదా, అది వీళ్ళే నా ఫన్నీ ఫ్రెండ్స్ టీమ్. మా టీంలో మొదటిగా పరిచయం చేస్తుంది మన ఆంటీ లవర్ అని. వీళ్ళు కంటెంట్ లేకపోయినా వాడు కనబడితే చాలా నవ్వుతారు, వాడు ఉంటే చాలా నవ్వుతారు. వాడు ఆంటీ లవర్ అనే ప్రదీప్ గారు నాకు రీల్స్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేసిన వీడియో. ఆ ఛానల్ ఇంతలో ఉంది అంటే కూడా కారణం వీడియో. అండ్ దెన్ ఆ లాస్ట్లో బైరెడ్డి గారు ప్లే బాయ్ అంటాం అని మేము. వాడు ఎలా అంటే, అసలు నాకు ఈ సబ్జెక్ట్ ఏం రాదు, నేను ఫెయిల్ అయిపోతా ఆ సబ్జెక్టు. దానికి ముందు రోజు నైట్ వాడికి ఫోన్ చేసిన సార్ పాస్ అయిపోతా. ఏమంటే వాడు పిండి నాకు 1 అవర్గా చెప్పేస్తాడు, నువ్వేంటికి రా నీ సబ్జెక్ట్ రాసి ఫెయిల్ రా. ఇంతవరకు బీటెక్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్కి వాడే చెప్పించాడు. వాడు ఓవర్ నైట్ చెప్పించేసాడు, వచ్చి రాసా పాస్ అయిపోయా సింగిల్ అక్కడ. ఆయన మధ్యలో ఉన్నాడు, వానికి నిక్నేమ్ ఏమి లేదు, నెంబర్ 1 బుల్షిట్ వాడు. లాస్ట్లో మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. జూనియర్స్ స్పెషల్గా ఇందులో నేను ఎంకరేజ్ చేసి ఇంతవరకు మాకు టైం ఇచ్చి చాలా ఉంటుంది మీకు. లాస్ట్ టైం మేము చాలా తిప్పుకున్నాము సీనియర్స్కి. అలాగే నేను ఇంత సక్సెస్గా ఉన్నాను అనేది కాకుండా
థ్యాంక్ యూ వెరీ మచ్. మన కాలంలో జిగేలు అందరికి జిగేలు వచ్చేసింది ఆడిపాడు అర్థం చేద్దంటే అందరూ అడిగి ఉన్నాను అమ్మ జిగేది వచ్చే మనము ఇంతమంది చికెన్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? నువ్వు అర్థం తెలిసి పక్కన నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ ఇదిగో ఆ గళ్ళ సొక్క చికెన్ రాజా ఏంది గుడ్లు అప్పగించుతున్నాడు అంకే నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద మీద కొత్తనావా? ఎవరు తోస్తుందండి అందరి దగ్గరికి నేనే వస్తా అందరి దగ్గరికి ఇచ్చే పోతా అది